మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. మిథున రాశి మిథున రాశి వారికి సెప్టెంబర్ నెలలో ఏ రకంగా ఉండబోతుంది, ఏ గ్రహాలు వీరిని ఆకాశమంత ఎత్తుకి తీసుకెళ్ళనున్నాయి, మరి ఏ గ్రహాల వల్లైనా సరే మళ్ళీ పాతాళ స్థాయికి జారే పరిస్థితులు ఉన్నాయా, వారి ఆలోచనలు ఏ విధంగా ముందుకుంటాయి, ముందుకు వెళ్ళవు అనే విషయాలకి మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మిథున రాశి వారికి కూడా ప్రస్తుతం ఉన్న ముఖ్యంగా తృతీయంలో ఉన్న రవి మంచి ఫలితాలు ఇవ్వటం, అంటే వీరి యొక్క ధైర్య సాహసాన్ని పెంపొందించడం, ఏ విషయంలో అయినా సరే కొంత అలజడి ఉన్నప్పటికీ కూడా కార్యసాధక శక్తి అనేది కానీ, ఇది వరకు గతంలో కన్నా కూడా కొద్దిగా సాహసం పెరగటం అనేది కానీ, ఈ రకంగా వీరు ఏదైనా సరే చెడు పరిస్థితుల నుంచి లేదా ప్రతికూల పరిస్థితుల నుంచి కూడా ముందుకు రావడానికి చాలా చక్కటి తోడ్పాటు రవిగ్రహం ఇవ్వడానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక తర్వాత విషయానికి వచ్చేప్పటికి ఏంటంటే, ప్రస్తుతం మరి రాశిలోనే శుక్రుడు, అంటే శుక్రుడు కూడా మంచి ఫలితాలు ఇవ్వటం అనేది ఉంటుంది. తర్వాత మరి రాశిలో గురుడు నిలవై ఉండటం అనేది కూడా కనిపిస్తుంది. తర్వాత మరి రెండో ఇంట్లో బుధుడు కూడా మంచి ఫలితాలు ఇవ్వటం అనేది ఉంటుంది. కనుక ఎలా చూసినప్పటికీ కూడా అత్యధిక గ్రహాలు వీరికి మేలు చేసే స్థాయిలో ఉండటం అనేది ఒక విశేషం. అయితే మరి వీరు ఏ విషయంలో జాగ్రత్త తీసుకోవటం అనేది అవసరం, తర్వాత ఎప్పటి నుంచి జాగ్రత్త పడాలి అనేది కూడా తెలుసుకోవటం ఒక అవసరం. ప్రస్తుతం ఉన్న గ్రహస్థితిలో అయితే కనుక ఆరోగ్యం అనేది కొంత జాగ్రత్త తీసుకోవాలి. తర్వాత జీవిత భాగస్వాముల్లో ఎవరికో ఒకరికి తరచు ఏదో రకంగా కొంత అనారోగ్యాలు, లేదా ఇంట్లో సంతానానికి మధ్య మధ్యలో అనారోగ్యాలు, అంటే కుటుంబ సభ్యుల పరంగా మాత్రం మధ్య మధ్యలో చికాకులు అయితే ఉన్నాయండి. కనుక ఆ విషయాలు మీరు కొంత మనసు మధ్య మధ్యలో పరిపరి విధాలు పోయినప్పటికీ కూడా ఇతరత్ర చాలా చక్కటి అనుకూలమైన వాతావరణమే మీకు ఉంటుందని చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న మనకి ఏదైతే గ్రహస్థితి అనేది ఉందో, రవి మంచి స్థానంలో ఉండటం, శుక్రుడు మంచి స్థానంలో ఉండటం, బుధుడు మంచి స్థానంలో ఉండటం, గురుడు మంచి స్థానంలో ఉండటం ఇత్యాదివన్నీ కూడా మీకు కొంత కలిసి వచ్చే అంశాలుగానే మనం చెప్పవలసి ఉంటుంది. ఇక ఆహార పానీయాల్లో కూడా మీరు ఒక క్రమశిక్షణని పాటించగలుగుతారు. అలాగే మీ మనసుకి ఏదైతే నచ్చుతుందో, మీ యొక్క నోటికి ఏదైతే నచ్చుతుందో అలాంటి రుచులన్నీ కూడా పొందగలుగుతారు. అంతకంటే మరి అదృష్టం ఏముంటుంది అంటే, ఏదైనా సరే సమయానికి తిండి తినటం అనేది కానీ, సమయానికి నిద్రపోవటం కానీ, అంతకు మించి అదృష్టం ఏముంటుందండి. అలాంటి అదృష్టం మీకు ఈ నెలలో పట్టడానికి అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి. ఏదైతే గత 2-3 నెలలుగా విశ్రాంతి లేని మెదడుకి కొంత విశ్రాంతి చిక్కే వీలు కూడా కనిపిస్తోంది. సంతాన నడవడిక విషయంలో కూడా చిన్న చిన్న మార్పులే మీకు కొండంత ఆనందాన్ని కలిగిస్తాయి. సంతానం తీసుకునే నిర్ణయాలు అయితేనేమి, తర్వాత మరి సంతానం బాగా చిన్నవాళ్ళు అయితే కనుక వారి వారి యొక్క అల్లర్లలో కానీ, తిండి వ్యవహారాల్లో కానీ వస్తే మార్పులన్నీ కూడా మీకు ఆహ్లాదపూరితంగా ఉండటం అనేది కూడా కనిపిస్తుంది. ఇక కవులు, కళాకారులు, రచయితలు, సినీ రంగాని వారు, మీడియా రంగం వారు, ఇలాంటి వీరందరికీ కూడా ప్రస్తుతం అయితే చాలా మంచి అవకాశాలు రావడానికి ఉంది. అయితే మనకి ఎక్కడయ్యా నిరాశ అంటే కనుక, మరి గత కొద్ది నెలలుగా మనకి ఏదైతే రాహు వీరికి భాగ్యస్థానంలో తిష్టేసి కూర్చోవటం వల్ల కూడా అప్పుడప్పుడు వీళ్ళకి మరి ఇబ్బందులు ఎదురవటం అనేది, అంటే ఏదైనా సరే అవకాశాలు నోటి దాకా వచ్చినట్టే వచ్చి చివరి నిమిషంలో మరి వేరే వాళ్ళు గద్దలా తన్నుకుపోవటం అనేది వీరికి కొంత మింగుడు పడని విషయంలాగా అనిపిస్తూ ఉంటుంది. అయితే మనకి ఇందాక మనం చెప్పుకున్న వీరిలో ప్రస్తుతం ఉన్న కార్యసాధక శక్తి లేదా కొంత సాహసోపేతంగా వెళ్ళటం అనేది, ఈ రకంగా కొన్ని విషయాల్లో వీరికి అనుకూలత అనేది ఉంది. కొన్ని రంగాల్లో ఇందాక చెప్పుకున్నట్టు అవకాశాలు దగ్గర వచ్చి రాలేకపోవటం అనేది, అలా కాకుండా వేరే వాళ్ళతో సంబంధం లేకుండా మనం ఏదైతే ఒక స్వతంత్ర వృత్తి అవ్వచ్చు, తర్వాత మరి ఉద్యోగాల్లో అవ్వచ్చు, అక్కడ ఎలాంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా వాటన్నిటినీ కూడా మీరు ధైర్య సాహసాలతో మీదైన శైలిలో ముందుకెళ్ళిపోవడానికి కూడా అవకాశం కల్పిస్తుంది. కానీ సెప్టెంబరు మరి 16వ తారీఖు నుంచి
రవి వీరికి తృతీయ స్థానంలోంచి చతుర్థ స్థానంలోకి రావటం అనేది అయితే ఉంటుంది. తర్వాత మరి ప్రస్తుతం కూడా మనకి తృతీయంలో కేతు, ఈ తృతీయంలో కేతు అనేది మనకి దీనివల్ల కొంతవరకు ఒక రకంగా వైరాగ్య భావం కానీ లేదా భక్తి భావం ఆధ్యాత్మికంగా కొంత అభివృద్ధికి దోహదం చేసేలాగా కూడా పరిస్థితులు ప్రేరేపించబడటం అనేది కూడా జరుగుతుంది. అయితే తోడబుట్టిన వారి విషయంలో అప్పుడప్పుడు చిన్న చిన్న ఆందోళనలు లేదా తాత్కాలికంగా వారితో కొంత విభేదాలు చోటు చేసుకునే పరిస్థితులు అయితే ఉంటాయి. అలాగే ప్రస్తుతం మరి ఏదైతే కుజుడు కూడా వీరికి తులారాశిలోకి ఇంచుమించుగా సెప్టెంబరు 13 నుంచి రావటం అనేది జరుగుతుంది. కనుక మరి పంచమంలోకి ఎప్పుడైతే కుజుడు ప్రవేశిస్తారో అక్కడి నుంచి కొద్దిగా ఆ మనం ఆరోగ్య విషయంలో కూడా అప్పుడప్పుడు కొంత జాగ్రత్త తీసుకోవటం అనేది ఒకటి. తర్వాత కొత్తగా సంతానం కావాలని కోరుకుంటున్న దంపతులు ఎవరైతే ఉన్నారో వారికి కొంత ఇబ్బందులు కలగటం అనేది. ఎందుకంటే ఎప్పుడైతే మరి సంతాన స్థానంలో పైగా 5వ ఇంట కుజుడంత గోచారరీత్యా మంచి ఫలితాలు ఇవ్వడు కనుక మరి ఈ నూతన గర్భం దాల్చిన వాళ్ళు వారి యొక్క ఆరోగ్య విషయంలో జాగ్రత్త పడటం అనేది, అలాగే కొత్తగా సంతానం కావాలనుకున్న దంపతుల ప్రయత్నాలు కూడా పెద్దగా వేగంగా ముందుకెళ్ళలేకపోవటం కానీ, మరి ఇప్పటికే అసలు ఎవరైతే మరి సంతానకారకుడు శుక్రుడు ప్రస్తుతం అయితే కనుక మంచి స్థితిలో ఉన్నప్పటికీ కూడా తర్వాత నుంచి మరి ఎప్పుడైతే మరి ఇటు కర్కాటకం ఆగస్టు చివరిలో వచ్చాడు, తర్వాత మరి సెప్టెంబరు ఇంచుమించుగా 2వ వారంలోనే మళ్ళీ సింహంలోకి రావటం, అంటే అగ్ని రాశిలో పడటం వల్ల కూడా సంతానానికి కొంత ఇబ్బందులుగానే మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. కనుక ఏదైనప్పటికీ కూడా సంతానం కావాలి అనుకునే వారికి లేదా నవజాత గర్భిణీలకి కొంతవరకు ఇబ్బందులు ఉన్నాయి. వాళ్ళు తరచు ఏదైనా సరే మరి శ్రీకృష్ణుడికి సంబంధించిన కానీ మధ్య మధ్యలో సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన కానీ పూజలు చేసుకున్నట్టయితే కనుక మరి ఇటువంటి వ్యతిరేక ఫలితాలు కాకుండా చక్కటి ఆరోగ్యవంతమైన మరి శిశువులకి జన్మనిస్తారు అని చెప్పి ఒక ఆశ. కనుక ఈ రకంగా మరి వారు జాగ్రత్త పడినట్టయితే కనుక కొంత మంచి ఫలితాలు రావడానికి కూడా అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత మరి ఏదైతే మనం ఇందాక చెప్పుకున్న తృతీయంలోకి అయితే ముఖ్యంగా ఇప్పుడు ఏదైతే మరి ఇంచుమించుగా సెప్టెంబర్ 27న మనకి వినాయక చవితి ఉంటుంది. సో కేతు యొక్క బలం మనకి మరింత పెరగాలి అన్నా కూడా మరి వినాయకుడికి సంబంధించిన ఆరాధన కూడా ఈ మిథున రాశి వారికి ఎక్కువగా కలిసి రావటం అనేది కూడా ఉంటుంది. ఇక విదేశాల్లో ఎవరైనా సరే వెళ్దాము అనుకునే వారి ప్రయత్నాల్లో అయితే కనుక చిన్న చిన్న ఏమంటారు అవరోధాలు ఉన్నప్పటికీ కూడా మొత్తం మీద అయితే కనుక విదేశాలకి వెళ్ళడానికి కూడా అవకాశాలు ఎక్కువగా కనిపిస్తాయి. ఇక భార్యాభర్తల మధ్య ఇందాక మనం చెప్పుకున్నాం స్వల్ప ఒకరికొకరికి అనారోగ్యాలు మధ్య మధ్యలో ఉన్నప్పటికీ కూడా భార్య భర్త యొక్క చేదోడు వాదోడుతో ముందుకు నడవటం అనేది కూడా ఎక్కువ కనిపిస్తుంది. ఖర్చులు అద్దులు దాటినప్పటికీ కూడా అవసరానికి ధనం అయితే కనుక సమృద్ధిగా లభిస్తుంది. ఇక మరి ఈ నెలలో మనం ఇందాకే పరోక్షంగా చెప్పుకున్నాం, ఈ నెల అంతా కూడా వీరు ఎక్కువగా వినాయకుడికి సంబంధించిన పూజలు చేసుకున్నట్టయితే కనుక చాలా మంచి ఫలితాలు రావటం అనేది అయితే ఉంటుంది. ఇక ఈ నెలలో మనం ఏదైనా సరే చదువుకోవాలి అనుకుంటే కనుక క్రిస్టల్ అనేది ఆ యొక్క స్విచ్ వరకు చదువుకున్నా కూడా మంచి ఫలితాలు ఉంటాయి. అంతేకాకుండా మరి ఏదైనా సరే వేద సమ్మతమైన మంత్రాన్ని చదువుకుందాము అనుకుంటే కనుక ఓం గం గణపతియే నమః అనేది శక్త్యానుసారం పఠించినట్టయితే కనుక మంచి ఫలితాలు రావడానికి కూడా ఉంటుంది. ఇది మరి మిథున రాశి వారికి సెప్టెంబర్ నెలలో కలిగే ఫలితాలు.